హాయ్ అండి. మునగాకు పొడి చేశాను. అది ఎలా చేశానో చూపిస్తా అండి. ఒక మందపాటి బాండీలో దేనిలో అయినా సరే కొద్దిగా ఆయిల్ వేసుకునండి. ఒక 4 టీ స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి. అలాగే 4 టీ స్పూన్లు మినపప్పు, ధనియాలు కూడా అలాగే వేసుకోవాలండి. ధనియాలు ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. జీలకర్ర కూడా ఒక 3 స్పూన్లు అలా వేసాను. జీలకర్ర మంచిదండి, ఈ చలికాలం కఫాన్ని మనకి తగ్గిస్తుంది. ఇవి సన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. కొద్దిగా బాగా ఇలా వేగినట్టు అవ్వాలండి, అప్పుడే బాగుంటుంది. ఇది ధనియాలు కూడా మంచిగా ఏమంటారు మాడిపోకుండా ఇలాగ ఎర్రగా అవుతాయి చూడండి, అంతవరకు వేయించుకోవాలి. మా హెల్త్కి చాలా మంచిదండి మునగాకు. ఇలా ఫస్ట్ మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ 2-3 ముద్దలు కొద్దిగా పొడి వేసుకుని ఒక స్పూన్ వేసుకుని తింటే మనకి హెల్త్కి చాలా మంచిది. అలా కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవాలండి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి వేసుకోవాలండి. వాటికి సరిపడగా ఎండుమిర్చి వేసుకున్నాను నేను. ఓ 15 అలాగా కారం చూసుకుని వేసుకోవాలండి. ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి. మిరపకాయలు కూడా ఇలా మంచిగా వేగిపోవాలండి, బాగా ఎరుపు రంగులోకి వచ్చేయాలి. డార్క్గా మాడదు, అది మాడినట్టు కదండి, మంచిగా కలరు వస్తాయి. అలా ఉంటేనే మనకి బాగుంటుంది పచ్చడి. కరివేపాకు వేసుకుంటున్నాను, కొద్దిగా ఒక గుప్పుడంత కరివేపాకు వేసుకోవాలి. ఇవి 2 కలిపి వేయించేసుకోవాలండి. కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. మనకి చింతపండు వేసుకుంటే అండి కొద్దిగా ఏగుటు లేకుండా బాగుంటుంది అన్నమాట ఈ మునగాకు పొడి. చేదు అలా ఏమి ఉండదండి, బాగుంటుంది. మళ్ళీ ఇడ్లీ వాటిల్లో కూడా వేసుకోవచ్చు. మేమైతే ఇడ్లీలో కూడా వేసుకుంటాము. ఇలా వేగిన తర్వాత మళ్ళీ పక్క తీసేసుకోవాలండి. అవి మళ్ళీ అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ మునగాకు కడిగి మంచిగా ఆరబెట్టిందండి. కొద్దిగా కూడా తడి ఉండకూడదు. మునగాకు తొందరగా ఖరాబ్ అయిపోద్దండి. మనం ఎప్పుడైనా తెచ్చుకున్న వెంటనే చేసేసుకోవాలి. అలా ఉంచి రేపు చేద్దామనుకుంటే అండి లోపల ఆవిరి కింద వచ్చేస్తుంది, పాడైపోతుంది. ఏ రోజు తెచ్చుకుంటే ఆ రోజే చేసేసుకోవాలి. ఈ మునగాకు కూడా సిమ్లో పెట్టండి, మంచిగా వేయించాలి. పచ్చి లేకుండా బాగా వేయించాలండి. మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలంటే డీప్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు, కానీ ఆయిల్ ఎక్కువ పడుతుందనేసి నేను ఇలా సిమ్లో పెట్టి మంచిగా ఆకు ఇలా కరకరం అనేటట్టు వేయించుకోవాలండి. పక్క తీసి పెట్టేసుకున్నాను. నువ్వులు వేసుకోవాలండి. నేను శనగపప్పు అవి ఎంతైతే తీసుకున్నానో దానికంటే రెట్టింపు నువ్వులు వేసుకుని, నేను ఇవి వేయించిన నువ్వులేనండి, అందుకే ఒక్కసారి జస్ట్ ఇలా అనేసి తీసేస్తున్నాను.
టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. నువ్వులు కూడా కమ్మగా ఉంటాయి కదా, నువ్వులు, శనగపప్పు, మినపప్పు అవన్నీ మంచిగా టేస్ట్ వచ్చి బాగుంటాయి. అసలు మునగాకు పొడి కిందనే ఉండదు, బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఒక ఎల్లిపాయ రెమ్మలు ఒక 10 అలా వేసుకున్నాను. 10-12 అలా వేసుకోవచ్చండి. అంటే ఒక గెడ్డ వేసానమాట. పసుపు వేసుకోవాలి, అలాగే ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కూడా సరిపడినంత వేసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుందండి. మిరపకాయలు చూసుకుని మనం వేసుకోవాలి. మళ్ళీ కారం తక్కువ ఉండి ఉప్పు కారం తక్కువ ఉంటే అంత బాగుండదు. చూసుకుని అన్నీ మంచిగా ఈవెన్గా కలిపేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. బరకగా పట్టుకోవాలండి ఎప్పుడైనా సరే. మెత్తగా ఉంటే బాగుండదు, కొంచెం బరక అయితేనే బాగుంటుంది అన్నమాట. అదే ఇవన్నీ మనకి పంటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలు 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి ఇది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని కొద్దిగా తీసుకుని వాడుకుంటూ ఉంటాము. ఇలా బరక పట్టుకోవాలి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.